నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. ఆంక్షలతో లొంగ తీసుకోలేరు రష్యా అధ్యక్షుడు పుతిన్. భారత్ EU నిర్ణయం, డిసెంబర్ కల్లా స్వేచ్ఛ వాణిజ్యం. భారత్ కు సహకరించకపోతే మనకు నష్టాలు తప్పవు, ట్రంప్ ను హెచ్చరించిన ఫిన్లాండ్. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు PVN మాధవ్. శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడిపోయిన బస్సు, 15 మంది దుర్మరణం. భారత్ చైనాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్లు, ఆంక్షలను రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుపట్టారు. ఆ రెండు దేశాలను ఆంక్షల కొరడాతో లొంగదీసుకోవాలని చూడటం సరైంది కాదని తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చైనాలతో మాట్లాడే విధానమే సరిగ్గా లేదని, వలసవాద పాలన కాలం నాటి మాటలను ట్రంప్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పుతిన్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా సర్కార్ వైఖరిపై ఘాటుగా స్పందించారు. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్ చైనాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచి దారికి తెచ్చుకోవాలని చూస్తే అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అంశాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. భారత్ చైనాలు చక్కటి భాగస్వామ్య దేశాలని పుతిన్ గుర్తు చేశారు. అమెరికా విధిస్తున్న టారిఫ్లను ఆ రెండు దేశాల్లో నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా అభివర్ణించారు. భారత్ చైనాలు కలిసి అమెరికాను శిక్షిస్తాయని ఎవరైనా చెబితే ఆ విషయం సీరియస్ గా ఆలోచించవలసిందేనని ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాను, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను బలహీన దేశాలుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. వలసవాద ప్రభుత్వాల హయాం ఎప్పుడో ముగిసిపోయిందని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు అప్పటి పదజాలం ఉపయోగిస్తామంటే కుదరని ఈ విషయం అమెరికా తెలుసుకోవాలని హితవు పలికారు. అమెరికా, భారత చైనాల మధ్య మళ్లీ సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న నమ్మకం తనకు ఉందని పుతిన్ స్పష్టం చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది డిసెంబర్ కల్లా కుదుర్చుకోవాలని, అందుకోసం చర్చలను త్వరగా ముగించాలని భారత్, యూరోపియన్ యూనియన్ నిర్ణయించుకున్నారు. ప్రధాని మోదీ గురువారం 27 దేశాల EU కూటమి ముఖ్య నేతలు ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయన్తో కలిసి ఫోన్లో మాట్లాడారు. అమెరికా భారీ టారిఫ్ల నేపథ్యంలో నిబంధనల ఆధారిత ప్రపంచ క్రమాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యల పరిష్కారంలో భారత్, EU వ్యూహాత్మక భాగస్వామ్యం పాత్ర కీలకమని మోదీ, ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయన్ నిర్ణయించుకొచ్చారు. త్వరలోనే ఇండియాలో జరుగుతున్న ఇండియా EU సదస్సు గురించి ముగ్గురు నేతలు కూడా చర్చించుకున్నారు. ఈ సదస్సుకు హాజరు కావాలని ఆంటోనియో కోస్టా, ఉర్సులాను మోదీ ఆహ్వానించారు. యూరప్, పశ్చిమ దేశాలు భారత్తో గౌరవప్రదమైన సహకార విధానాన్ని అవలంబించాలని, లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు. భారతదేశంపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు. లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్టబ్ మాట్లాడుతూ, షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి రాజధాని ప్రాంతం బాగా దెబ్బతిన్నదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు PVN మాధవ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఉద్ఘాటించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి చెందుతుందని నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిలో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. త్వరలోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందడం అందరూ చూస్తారని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా ఆలోచనలు చేయాలని సూచించారు. అరాచక పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా అనే చర్చ పెట్టాలని కోరారు. ఎవరి హయాంలో ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరిగి ఉందో మీరే ఆలోచించాలని సూచించారు.
ఆత్మ నిర్భర్ భారత్ కోసం అందరూ కలిసి అడుగు వేద్దామని పేర్కొన్నారు పివిఎన్ మాధవ్. రోడ్డు ప్రమాదంలో ఏకంగా 15 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన శ్రీలంకలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎల్లా వెల్లవాయ మెయిన్ రహదారిపై టాంగల్లే మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగులను తమ గమ్యస్థానాలకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలోనే 24 కిలోమీటర్ల మైలురాయి వద్ద బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న భారీ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో కోల్పోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్పాట్ లో మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి భయానకంగా ఉంది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఆర్మీ, వైమానిక దళ సిబ్బంది స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం విద్యుత్ సహకార సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. చెరువు కట్ట నుంచి భారీ ర్యాలీతో ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్ మాట్లాడుతూ రెస్కో పాలక వర్గం బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, రైతులకు సేవలను విస్తృతంగా అందించాలని స్పష్టం చేశారు. రెస్కోను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. 42,000 ఇండ్లకు సోలార్ విద్యుత్ అందించడానికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. రెస్కోకు లైసెన్స్ సైతం రెన్యువల్ అయిందని, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళలకు సైతం వివిధ పాలక వర్గాలలో చోటు ఇవ్వడంపై సీఎం చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి రైతులకి ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అది సీనియారిటీ ప్రకారం 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో వస్తుంది. అదే రెస్కో ఉంటే మనం అడిగిన వెంటనే వారం రోజుల్లోనో 15 రోజుల్లోనో రెస్కో ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు. కాబట్టి రెస్కో అనే సంస్థ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి సంస్థని పోతే పోనీ మెర్జ్ అయితే అయిపోయి ఏపీఎస్డిసిలో మెర్జ్ అయితే మనకేముంది అనుకున్నారు. మనం ఉన్న రోజులు జరిగితే చాలు అనుకున్నారు. అది ఈ రెస్కో చైర్మన్ అనేది ఒక పదవి కాదు. సురేష్ అని చెప్పినట్టు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేసేకున్న సంస్థ రెస్కో. అలాంటి రెస్కోని లైసెన్స్ లేకుండా 2021 నుండి ఈ రోజు వరకు నడిచింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెన్యువల్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే శుభసూచిగా ఈ రోజు మనకి రెన్యువల్స్ వచ్చింది. ఇప్పటి నుండి రెస్కో ఆఫీస్ డబ్బులు పే చేయాలన్నా కూడా ఆ లైసెన్స్ రెన్యువల్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉండింది. ఈ రోజు 100% గుడ్డు వచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ ఉన్నట్టు మీ అందరి కాలు పెట్టిన వేళ విశేషం. కమిటీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రెస్కోకి లైసెన్స్ రెన్యువల్ అవడం అంటే మీ అందరికి కూడా పని చేయడానికి, ప్రజలకి సేవ చేయడానికి ఒక పెద్ద అవకాశం దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇందాక చెప్పినట్టు ఆ టార్గెట్ ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే దానికి ఇందాక కూడా చెప్పాను, ఒక కంపెనీ వాళ్ళని పిలిపించాం ఆల్రెడీ. ఎనర్జీ ఎఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ వేస్టేజ్ అవుతుంది, ముందు ఒక యూనిట్ ఉత్పత్తి కన్నా ఒక యూనిట్ ఆదా అనేది చాలా గొప్పది. అది రెస్కో కమిటీ బాధ్యత తీసుకోవాలి. ప్రతి పంచాయతీలో, ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి, ఆటోమేషన్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం చెల్లంనాయుడు వలస వద్ద గల చింత చెట్లపైన ఆహ్లాదకరంగా కల్పించిన సైబీరియా పక్షుల అందాలను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తిలకించారు. పక్షులు చెట్లపై ఉన్నాయన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఆ స్థలానికి చేరుకున్నారు. ఈ పక్షులు రాకపోకలపై ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నైజీరియా దేశం నుంచి ఈ ప్రాంతానికి ప్రతి ఏటా పక్షులు వచ్చి ఈ చెట్లపై గూడ్లను ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలు పెద్దవైన తర్వాత తిరిగి ఆ దేశానికి వెళ్లిపోతూ ఉంటాయని స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు. సుమారు 8 నెలల పాటు సీతారాం నగర్ మండలంలో ఈ పక్షులు సంచరిస్తూ ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పక్షులు సంచరించే ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని సంబంధిత శాఖ మంత్రి దృష్టికి, అధికారుల దృష్టికి త్వరలోనే తీసుకెళ్లి వారితో చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ పక్షులు చెట్లపై ఉండటం ఈ ప్రాంతం ఎంతో సుందరంగా కనిపించిందని అన్నారు.
డబ్బు కావాలంటే చల్లగా ఉన్నది ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 6 ఇంక్లైన్ బ్యారెక్స్ లో మహిళలు 9వ రోజు గణపతికి అంగరంగ వైభవంగా దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని 50 మంది వరకు మహిళలు పాల్గొని గణపతికి 311 దీపాలతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో ఆది దేవుడైన గణపతి దేవునికి ప్రతిరోజు పూజలు చేస్తూ నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతోందని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు నేర్పించడం కోసం ఉపయోగపడుతూ మనలో ఏకత్వాన్ని, భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఈ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ లంబాడీలు ఎస్టీలు కాదని వారిని జాబితా నుంచి తొలగించాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు సుప్రీంకోర్టులో కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం తమ మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గిరిజనులపైన లంబాడి తాండాలపైన దాడులు, లంబాడి పెట్రోల్ బంకులపైన దాడులు, లంబాడులపైన దాడులు చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మా యొక్క సూచనలను ఒకవేళ పరిగణలోకి తీసుకోకపోతే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేపు పల్లె పల్లెకు, తండా తండాకు, జిల్లా జిల్లాకు బస్సు యాత్రతో పోతాం. జనాలను జాగరణ చేస్తాం, మా లంబాడి బిడ్డలను జాగరణ చేస్తాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, కుట్రలపైన, కుతంత్రాలపైన ఖచ్చితంగా బరాబర్ కొట్లాడతాం. బరిగీసి కొట్లాడి హైదరాబాద్లో లంబాడీల సింహగర్జన, లంబాడీల సత్తా, లంబాడీల యొక్క పౌరుషాన్ని చాటి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. లంబాడీల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల యొక్క కలిసి ఉన్న గిరిజన జాతుల మధ్యలో కావాలని రాజకీయ పబ్బం గురించి, తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఇవాళ అన్నదమ్ములకున్న గిరిజన లంబాడీల మధ్యలో, కోయ గోండుల మధ్యలో, చెంచుల మధ్యలో గొడవ పెట్టే ఒక దుస్సాహసం చేస్తున్నారు. ఇవాళ ఒక గిరిజన తెగకు సంబంధించిన ఒక విద్యార్థి నాయకుని వలె నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఇవాళ దోచుకుంటున్నారు అని కొంతమంది నాయకులు ఇవాళ అంటున్నారు. దోచుకున్నాం అంటున్నాం, కానీ ఎవడబ్బా సొత్తు దోచుకుంటున్నాం? ఇవాళ గతంలో మీరు మా చరిత్ర కానీ చూసుకొని ఉంటే 1971లోనే ఆల్రెడీ క్రిమినల్ ట్రైబ్ అనేది బ్రిటిష్ వానితోనే, వాణి హయాంలోనే ఉన్నది. అంతేనా? నిజాం ప్రభుత్వంలో కూడా ఆ గోల్కొండ కిలా పైనే బంజారా భవన్ అనేది సపరేట్గా ఉన్నది. ఇంకా మేము ఎక్కడి నుంచి దోచుకోవడానికి వచ్చినాం, దాచుకోవడానికి వచ్చినాం? ఈ జాతి పుత్రులం మేము. తెల్ల వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబురావు వేసినటువంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడి బంజారా సుగలను తొలగించాలని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దీని మీద నిన్న ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు 3-4 గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టుగా లంబాడీల మీద అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు, అదేవిధంగా కొంతమంది వీళ్ళు ఎన్నుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, చరిత్ర తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి లంబాడి బంజారాలను ఇవాళ కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటి పూర్తి ఆధారాలతోని ఇవాళ బ్రిటిష్ కాలంలోనే 1871లోనే క్రిమినల్ ట్రైబ్ యాక్ట్లో ఇవాళ గిరిజనులకు గుర్తించినటువంటి తెగ ఇవాళ లంబాడి తెగ, బంజారా తెగ అని చెప్పి చెప్తా ఉన్నాం.
అదేవిధంగా ఆ రోజున నిజాం కాలంలో మొట్టమొదటిసారి 1911లో కావచ్చు, 21లో కావచ్చు, 31లో కావచ్చు, 41లో కావచ్చు ఏదైతే సెన్సస్ నిర్వహించారో దాంట్లో కూడా గిరిజన జాబితాలో ఉన్నటువంటి తెగ ఇవాళ లంబాడి బంజారా తెగ అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇవాళ ఏదైతే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో మీకు నిజంగా తెలియకపోతే బహిరంగ చర్చకు మీరు రండి, మేము ఆధారాలతో తీసుకొచ్చి ఇవాళ నిరూపణ చేస్తాం. కానీ ఇవాళ ఇష్టం ఉన్నట్టు మీడియాలో కావచ్చు, ఇవాళ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేధావులందరూ కూడా, ఇవాళ మీరు ఇలాంటి వాటిని నమ్మకండి, వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే దాదాపు 20 సంవత్సరాలు లంబాడి సమాజము ఇవాళ తెలంగాణ ఆ రోజున ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఇవాళ లంబాడీలు 20 సంవత్సరాలు రిజర్వేషన్ లేక నష్టపోయినాం. దాని తర్వాత 20 సంవత్సరాలు ఆ రోజున మా పెద్దలు ఏదైతే ఉద్యమం చేశారో దాని తర్వాత ఆర్టికల్ 342/2 అదేవిధంగా 1976లో ఇలా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. నర్సీపట్నం స్పీకర్ నివాసంలో గురువారం ఉదయం నిర్వహించబడ్డాయి. ఉదయం 7 గంటల నుంచే అభిమానులు, అధికారులు, నాయకులు తరలివచ్చి స్పీకర్ కి పూల గుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. సెంట్రల్ ఆక్సిజన్ పనుల ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు. రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపారు. ఆ చెయ్యిపోవడం వల్ల లాస్ట్ చాలా మంది రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. డెలివరీస్ టైంలో కానీ యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ మన నాయకులందరూ కలిసి రక్తదాన శిబిరం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు, చాలా పుట్టినరోజు చేసుకున్నాను. పుట్టిన తర్వాత ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు. ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళకి పెట్టాం. ఇవాళ చాలా స్పందన, ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేని స్పందన ఈవేళ పెట్టాం. ఇవాళ 4 బ్లడ్ బ్యాంక్ పెట్టాం. ఒకటేమో మార్కెట్ యార్డ్ బొడ్డుపల్లిలో ఒకటి పెట్టాం, అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడేమో నర్సీపట్నంలో ఎవరు తగ్గింది, ఇక్కడ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి తీసుకొచ్చాం, అది కూడా ఫైన్ అవుతుంది. ఇక్కడ నర్సీపట్నంలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఆ కుర్రవాళ్ళు కూడా పిలిచి అడిగాను, కొంచెం హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇవాళ. అది కాకుండా మన హాస్పిటల్కి సొంతంగా బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 50 మంది సరి కూడా బ్లడ్ ఇప్పుడు ఉంటుంది. ఇక్కడ అదో బ్లడ్ బ్యాంక్, మొత్తం 3 బ్లడ్ బ్యాంక్ రన్ అవుతున్నాయి ఇవాళ. ఇక్కడ చాలా ఎక్కువ మంది కూడా కుర్రవాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే మీ అందరికి తెలిసిన విషయం, ఈ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారి టైంలో మనకు వచ్చింది. ఇది అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతం దగ్గర అన్ని ప్రాంతాలు కూడా అంత ఇంపార్టెంట్ హాస్పిటల్. దీని తర్వాత అనకాపల్లి ఉంది, అనకాపల్లి తర్వాత విశాఖపట్నం ఉంది. ఈ 3 హాస్పిటల్ మందు కూడా ముఖ్యమైన హాస్పిటల్. అంటే ఈ హాస్పిటల్ డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేసాం గతంలో. మధ్యలో దురదృష్టం 5 సంవత్సరాలు పరిపాలన మారింది. నేను ఎవరిని కామెంట్ చేయను, కానీ ఆ పరిపాలనలో ఈ హాస్పిటల్ కొంచెం నిర్లక్ష్యం చేశాను. మళ్ళీ మన ప్రభుత్వం మన వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వడం, ఈ హాస్పిటల్కి చైర్మన్ అవ్వడం అన్నీ జరిగాయి. అప్పటి నుంచి మెడికల్ స్టాఫ్ అందరినీ కలిసి వాళ్ళ సహకారంతో, ప్రజల సహకారంతో మళ్ళీ పూర్వం వైభవం తీసుకురావడం కోసం కష్టపడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇంచుమించు పూర్తిగా అయిందని చెప్పను, కానీ 1 yearలో ఒక 70% ఇంప్రూవ్ చేసాం. ఇంకా 30% చేయవలసి ఉంది. అంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని బాత్రూములు, కెనాల్ సిస్టమ్, అంటే వర్షం నీరు పోవడానికి ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తయారు చేయడం, వాటర్ పైప్ లైన్స్ బాగు చేయడం, రిపేర్లు ఉంటే రిపేర్స్ బాగు చేయడం, ఇంటర్నల్ కెనాల్స్ ఉంటాయి బాగు చేయడం. దాంతోపాటు మనకి ఇప్పుడు వరకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు హాస్పిటల్లో. హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఇస్తారు. లాస్ట్ మీటింగ్లో చెప్పారు, అలా కాదు సెంట్రల్ ఆక్సిజన్ పెట్టండి అని చెప్తే దానికి మొత్తం 72 లక్షల రూపాయలు, 47 లక్షల రూపాయలు ఇచ్చారు. దాంట్లో అది కూడా
ఇప్పుడు వెళ్ళిన పైప్ లైన్ 3 లైన్లు వేస్తున్నారు. పైప్ లైన్ ఆ పైప్ లైన్ ఏంటంటే డైరెక్ట్గా ఆపరేషన్. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ మండల కెమిస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి డ్రగ్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరం ఉన్న పేషెంట్స్ కు మందులు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్ యాజమాన్యాలకు ప్రభుత్వ పాలసీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ శర్మ, సెక్రటరీ తిరుమల రెడ్డి, ట్రెజరర్ నాగరాజు మరియు ఆల్వాల్ మండల ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రటరీ శంకర్, ట్రెజరర్ వెంకట నరసయ్య మరియు ఆల్వాల్ మండల మెడికల్ షాప్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన అనిల్ గారి అల్వాల్ పీఎస్సీ గారి ఒక వారం రోజులు వాళ్ళు పడ్డ కష్టము వచ్చిన సంఖ్యలు కూడా అంటే మనకు ఉన్న సమస్యలు ఎన్నో వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేశారండి. రీసెంట్గా కొన్ని ఇష్యూస్ వల్ల జాయింట్ రేట్స్ రెగ్యులర్గా జరుగుతుంది. స్పూరియస్ మెడిసిన్స్ తర్వాత ఎఫ్టీపీ కిట్స్ గురించి అని రెగ్యులర్గా ప్రతి వీక్ రైడ్స్ అవుతున్నాయి. సో అందులో భాగంగా కెమిస్ట్ అందరినీ వీటి గురించి అవగాహన కల్పించడానికి ఈ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో స్పూరియస్ డ్రగ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, క్యూఆర్ కోడ్ ఉన్న డ్రగ్స్ ఏంటి, డ్రగ్స్ని స్కాన్ చేశాక వాళ్ళు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఫర్దర్గా వాళ్ళు ఒకవేళ స్పూరియస్ అని ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. తర్వాత ఎంటీపీ కిట్స్ అనేవి ప్రిస్క్రిప్షన్ లేకుండా సేల్ చేయకూడదని, ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్తోనే సేల్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే డిస్పెన్సింగ్ ఉంటుందో అది సీల్ రికార్డ్ చేయాలి బిల్ రూపంలో అనేది వీళ్ళకు ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంక్షలతో లొంగ తీసుకోలేరు రష్యా అధ్యక్షుడు పుతిన్. భారత్ EU నిర్ణయం, డిసెంబర్ కల్లా స్వేచ్ఛ వాణిజ్యం. భారత్ కు సహకరించకపోతే మనకు నష్టాలు తప్పవు, ట్రంప్ ను హెచ్చరించిన ఫిన్లాండ్. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు PVN మాధవ్. శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడిపోయిన బస్సు, 15 మంది దుర్మరణం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.